హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైషు ది ఏంజెల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసేసి తెలంగాణ గారెలు. అదేనండి వడప్పలు అంటారు కదా! కొన్ని ఏరియాలో అప్పాలు అంటారు. చెక్కెలు కూడా అంటారు కదా! సో, వాటినే నేను ఈరోజు చేసి చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. బయట మనం స్వీట్ షాప్‌లో కొంటే కరకరలాడుతూ ఎలా అయితే ఉంటాయో సేమ్ యాజ్ టీజ్‌గా అలాగే క్రిస్పీగా ఉంటాయండి. రెసిపీని చేస్తూ చెప్తాను కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ పక్కాగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. గారెలు చేయడానికి మనకి ఫస్ట్ బియ్యం పిండి కావాలి. ఇక్కడ నేను 1 కేజీ వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మీరు బియ్యం పిండిని బట్టి మనం ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. నేను ఇక్కడ 1 కేజీ బియ్యం పిండికి 4 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను తీసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని వేసుకుంటున్నాను. తర్వాత కారం కూడా వేస్తున్నాను. చూసి వేసుకోండి, మీకు రుచిగా ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను కారంని వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకున్నాను రుచికి సరిపడేంత. తర్వాత పావు స్పూన్ అంతా వంట సోడాని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనం శనగపప్పును ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 1 అవర్ ముందు ఒక కప్ అంత శనగపప్పును కూడా నానబెట్టి వేసుకున్నాను. ఇక్కడ పిడికెడంత కరివేపాకును కూడా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక్కసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ వేడి చేసిన ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. నేను ఆయిల్ని వేసుకున్నాను. తర్వాత మనం గోరువెచ్చని నీళ్ళతోటే పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండిని కలిపేటప్పుడు గోరువెచ్చని నీటిని వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ని పోసుకుంటూ సాఫ్ట్గా పిండిని ముద్దలు లేకుండా కలుపుకోవాలి. వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కలుపుకోండి. ఇలా ముద్దలుగా ఉండకుండా సాఫ్ట్గా ఉండేటట్టు, మెత్తగా ఉండేటట్టు పిండిని అయితే ఇలా కలుపుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా మెత్తగా ఉండాలి. ఇట్లా ఫింగర్స్ పెడితే ఇట్లా చూడండి మనకు ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా కలిపిన పిండిని మనం ఒక 10 నిమిషాలు క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇది ఆరిపోకుండా ఉండడానికి ఇట్లా క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని కొద్దిగా తీసుకుంటూ మన చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ చేసుకుంటూ పక్కకు పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి చేస్తే పిండి ముద్దలు ఆరిపోయినట్లు అవుతాయి. కాబట్టి ఒక 15 నుంచి 20 చేసి పెట్టుకుంటే మనకు చక్కగా వస్తాయండి. ఇక్కడ చూడండి, ఒక 15 to 20 వరకు ఇట్లా చేసి పెట్టుకొని చెక్కలుగా ఒత్తుకుంటున్నాను. ఇక్కడ నేను పూరి మిషన్ తోటి నేను ఇక్కడ అప్పాలు చేస్తున్నానండి. ఇక్కడ పూరి మిషన్ ఉంటుంది కదా, తీసుకొని దానికి పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ని అయితే కట్ చేసి ఇలా దాంట్లో మిషన్లో పెట్టేసుకొని మనము ముందుగా చేసి పెట్టుకున్న పిండి ముద్ద ఉంటుంది కదా, అది ఇలా పెట్టేసుకొని ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక 2-3 టైమ్స్ ప్రెస్ చేసామనుకోండి మనకి రౌండ్గా మనకి మంచిగా వస్తుంది. చూడండి, రౌండ్గా వచ్చేస్తుంది చూడండి అప్ప. నాకైతే అప్పాలు అనడమే అలవాటు అయిపోయిందండి. వడప్పలు అని ఎక్కువగా అంటూ ఉంటాను. చూడండి, మనకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని పెట్టేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఈ గారెలను అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఒక 4-5 అయినా వేసుకుంటూ చేసుకోవచ్చు అండి. మనకు నూనె మాత్రం వేడైన తర్వాతనే మనము అప్పాలు వేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొకరు హెల్ప్ ఉంటే చాలా ఈజీ అండి. ఒకరు ప్రెస్ చేసే లోపల ఒకరు మనకు ఫ్రై చేయొచ్చు. ఇద్దరు ఉన్నారనుకోండి చాలా ఈజీగా అవుతుంది. మనం పిండి వంటలు చేసేటప్పుడు ఇద్దరు ఉంటే ఇంకా మనం చక్కగా చేసుకోవచ్చు, ఎన్ని కిలోలైనా చేసుకోవచ్చు. ఇక్కడ మనం గారెలు మొత్తము ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. మనం గారె ఒత్తేటప్పుడు కూడా ఒక పక్క లావుగా ఒక పక్కన సన్నగా కాకుండా సమానంగా ప్రెస్ చేసుకోవాలండి. లేకపోతే మనకి ఇంకా క్రిస్పీగా ఉండవు. మనం ఎంత సన్నగా మనం ప్రెస్ చేసుకుంటే మనకి గారెలు అంత క్రిస్పీగా వస్తాయండి. మనము ఎంత సన్నగా వీలైనంత సన్నగా మనం ఇక్కడ ఒత్తుకోవాలి పూరి మిషన్ తోటి. మనం గారెలు వేసేటప్పుడు
ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి. చల్లగా అయిపోయిందనుకోండి, కాసేపు వేడైన తర్వాత మళ్ళీ వేసుకోండి. హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవచ్చండి, క్రిస్పీగా వస్తాయి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ మొత్తం ఆయిల్ మొత్తం ఇట్లా మనం వడకట్టుకొని ఒక న్యూస్ పేపర్ వేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. టిష్యూ పేపర్స్లో అయినా పర్లేదు. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సపరేట్గా మళ్ళీ వేరే బౌల్లోకి వేసేసుకోవచ్చు. ఫస్ట్ న్యూస్ పేపర్లో వేసుకుంటాను, తర్వాత దీంట్లో వేసుకుంటానని. ఏమైనా ఆయిల్ ఉన్నా కానీ న్యూస్ పేపర్ అంతా పీల్చుకుంటుంది కదా, సో అందుకే ఫస్ట్ అందులో వేసాక నేను ఇలా బౌల్లో వేసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా టేస్టీగా గారెలు అయితే మనకు రెడీ అయిపోయాయి. మనం ఎక్కువగా పిండి వంటలు పండుగలకు చేసుకుంటాం కదా, అలాగే లాంగ్ టైం వరకు స్నాక్స్ ఉండాలి అనుకుంటే ఇలా అయితే చేసి పెట్టండి. 20 డేస్ వరకు అయితే ఈ స్నాక్ ఉంటుంది మనకి. టీ టైంలో స్నాక్గా తినేయొచ్చు, మీకు ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.